మనం కార్ ఇగ్నిషన్ ఆన్ చేసినప్పుడు మనకి ఇలా వెల్కమ్ లైట్ అయితే వస్తుంది. సో బోత్ లెఫ్ట్ అండ్ రైట్ మిరర్స్లో అయితే మనకి వెల్కమ్ లైట్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ మనం డ్రైవ్కి అయితే వెళ్దాం. సో మనకి రియర్ నుంచి వచ్చే వెహికల్స్ని అయితే ఇది డిటెక్ట్ చేస్తుంది అప్ టు 10 to 15 మీటర్స్ డిస్టెన్స్లో. అండ్ మనకి వెనకాల బ్లైండ్ స్పాట్లో వెహికల్ ఉన్నప్పుడు అయితే మనకి ఇక్కడ ఇండికేటర్ అయితే వస్తుంది. బోత్ లెఫ్ట్ అండ్ రైట్ మిరర్స్లో అయితే మనకి ఇండికేటర్ చూపిస్తుంది. అండ్ మనకి ఇది ఆపోజిట్లో వచ్చే వెహికల్స్ని అయితే డిటెక్ట్ చేయదు. సో దీని పర్పస్ అది ఓన్లీ రియర్ నుంచి వచ్చే వెహికల్స్ని డిటెక్ట్ చేసి మనకైతే ఇండికేటర్ అయితే బ్లింక్ అయితే ఉంటుంది. అండ్ మనం సపోజ్ ఇప్పుడు లెఫ్ట్ ఇండికేటర్ వేసినాం. ఇక్కడ లెఫ్ట్ ఇండికేటర్ వేసినప్పుడు బ్లైండ్ స్పాట్లో వెహికల్ ఉంటే మనకైతే బజర్ మోగుతుంది. అండ్ ఈ ఇండికేటర్ కూడా కంటిన్యూస్గా బ్లింక్ అయితే ఉంటుంది. సో ఇదైతే నాకు వెరీ యూస్ఫుల్ ఫీచర్ అనిపించింది. అండ్ ఇప్పుడు నేను డివైడర్కి అయితే క్లోజ్గా వెళ్తున్నా. ఇక్కడ చెట్లు అవి ఉన్నాయి. సో వీటికి కూడా అదైతే ఏం రియాక్ట్ అవ్వదు. ఓన్లీ మూవింగ్ ఆబ్జెక్ట్స్కే ఇదైతే రియాక్ట్ అవుతుంది. సో ఇది వర్షంలో కూడా బాగానే పనిచేస్తుంది. వర్షం వచ్చినప్పుడు కూడా బాగానే అక్యురేట్గా పనిచేస్తుంది. నేను ట్రై చేశాను. ఆల్మోస్ట్ 3 months నుంచి అయితే మనం యూజ్ చేస్తున్నాం ప్రోడక్ట్ ఇది.